श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। जय गुरुदेव, जय श्रीराम। ఈ పద్దు మనము భగవద్గీతలో చాలా ముఖ్యమైన విచారం మాట్లాడుకుంటాము. సాధనలకి ఇది చాలా ముఖ్యము. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ డిస్కోర్స్ యాక్చువల్లీ. ఈ పద్దు నేను చేస్తూ ఉండేది ఇక్కడ మీకు 2వ అధ్యాయంలో 56వ శ్లోకం ఇంకా 63వ శ్లోకము స్థిత ప్రజ్ఞ లక్షణాలు. స్థిత ప్రజ్ఞుడు అంటే ఎవరు? ముక్తులు అయినోళ్ళు. ఈ భగవద్గీత లోపల ఇప్పుడు ఏమో సాధన చేసి తత్వంలో నిల్చుకొనేస్తారు. వాళ్ళకి ఆత్మన సాక్షాత్కర్మలో ఉంటారు, ఆత్మ ముక్తులు అయింటారు. అట్లా వాళ్ళకి భగవద్గీతలో వేరే వేరే పేర్లకు వస్తారు. ఈ 2వ అధ్యాయంలో స్థిత ప్రజ్ఞ అంటారు. అట్లా 16వ అధ్యాయంలో తమోగుణ, రజోగుణ, సత్వగుణ అంటారు. అక్కడ వాళ్ళు ఏమైంటారు? గుణాతీతులు అయింటారు. అంటే గుణాలే మీరేంటారు. వాళ్ళకి ಯಾವ గుణాలు ఉండలే. అంటే సత్వగుణము ఉండేదా, శుద్ధ సత్వం అయిపోయి ఉంటుంది అక్కడ. సత్వగుణాల్లో హయ్యెస్ట్ పరాకాష్టము అంటాం కదా, అది ముట్టింటారు. దానికోసం అట్లా ఆమెకి ఇంకొందరికి ముక్తులైన వాళ్ళకి భక్తులు, ముక్తలు, యుక్తలు ఇట్లా అన్ని పేర్లు చెప్తారు. ఏం పేర్లు చెప్పినా ఒకటే. ఒట్లో ఇక్కడ స్థిత ప్రజ్ఞలు. ఇక్కడ ప్రతి ఒక్క అధ్యాయంలో 3 విచారాలు వస్తుంది. ఒకటి విచారం చెప్తారు. ఇప్పుడు 2వ అధ్యాయంలో చూడండి, మనం చూసుకొని వస్తుంది. ఆత్మని విచారం చెప్పి కృష్ణ భగవంతుడు తత్వంలో నిల్చెక్కాలే, కర్మయోగ చెప్పి కర్తృత్వం మొదలెత్తుకుంటేనే వస్తుతంత్ర సాధన. నిల్చెక్కాకున్నప్పుడు దానికింత సులువుగా ఉండేది, ఇంకా సులువుగా ఉండేది కర్తృతంత్ర సాధనలు చెప్తారు. ఆవిడ ఇంకా అర్జునుడు అడుగుతాడు, ముక్తులైన వాళ్ళు ఎట్లుంటారు, వాళ్ళు ఎట్లు నడుచుకుంటారు, వాళ్ళ ఆహార విహారం ఎట్లుంటుంది అని. ముక్తులైనోళ్ళు ఇది చెప్పేదానిక మనకేం లాభమో? మనము వీళ్ళు ముక్తులైండారా, వాళ్ళు ముక్తులైండారా అనేంత కన్ను పెట్టుకోనేక కాదు. అది కూడా సాధనే. ఒక్కొక్క అధ్యాయంలో 3 తరాలు సాధన వస్తుంది. వస్తుతంత్ర, కర్తృతంత్ర, నెక్స్ట్ సహకారీ సాధనలు. అంటే ముక్తులైన వాళ్ళు ఎట్లు నడుచుకుంటారో మనము అట్లా నడుచుకునే ప్రయత్నం చేయాల. ఇప్పుడు తల్లిదండ్రులు ఆధ్యాత్మంలో పోతా మంచి మార్గంలో ఉంటే వాళ్ళ బిడ్డలు కూడా వాళ్ళ అమ్మ నాయన చూసి అలాగే నడుచుకుంటూ వస్తారు. అట్లా ప్రపంచంలో ముక్తులైన వాళ్ళు ఉంటారు. అయితే చాలా తక్కువ, చిక్కేదే కష్టం. దానికి కూడా మనం వెనకల జన్మంలో ఏమో పుణ్యం చేసిండి. అలా మనకు ముక్తులై చిక్కుంటే పోనీ నాకు దేవుడే కావాలంట ఎవరైనా సాధన చేస్తూ ఉంటా అట్లా వాళ్ళు చిక్కునా మంచిది. ఎలా అంటే వాళ్ళ గురిను అదే ఉంటుంది. అయినంత వాళ్ళు అట్లే పోతూ ఉంటారు. వాళ్ళు ఒక దినం కాదు, ఒక దినం ముక్తులు అయిపోతారు గ్యారెంటీ. ఎప్పుడైనా వాళ్ళు అయ్యేదే. దాన్ని ఇంకా మనము వాళ్ళనే ఫాలో చేస్తూ ఉండాలి. ఇప్పుడు బిడ్లకి మనకి స్కూల్లోపున ఈ గుండుగా దిద్దాల్సింటే పైన తొట్టు వాళ్ళు ఒక లైన్ వాళ్ళు రాసింటారు. మనము దానిపైన దిద్దల్లా ఆమెని ఇంకా దాని కింద ఖాళీ ఇడిచింటారు. మనం అలాగే చూసుకొని దాన్ని దిద్దుకుంటా వల్ల అక్కడికి ఏం చేస్తాము? వీఆర్ కాపీయింగ్. అదే రీతి బ్రహ్మజ్ఞాని చూసిందే మనము వాళ్ళు ఎట్లా నడుచుకుంటారో, వాళ్ళు ఎట్లా ఆహార విహారాలు చేస్తారో, సందర్భాలు వచ్చినప్పుడు వాళ్ళు ఎలాగ వాళ్ళు ఆ
ఫేస్ చేస్తారు అనేది మనము బాగా వాళ్ళని గమనిస్తూ ఉండాల. అది ఇంపార్టెంట్. దానికోసమే అయితే స్థితప్రజ్ఞులకి సహజంగా ఉంటుంది. వాళ్ళకి ఎట్లుంటుంది అన్నీను ఇంద్రియాలు వాళ్ళ కంట్రోల్‌లో ఉంటుంది. మనస్సు వాళ్ళ కంట్రోల్‌లో ఉంటుంది. ఆమెను ఇంకా వాళ్ళ బుద్ధి, చిత్తము అన్నీ కూడా వాళ్ళు చెప్పినట్లు వింటా ఉంటుంది. ఏ అక్కడికి పోవద్దు అంటే ఇంద్రియాలు పొయ్యలే, మనసు పొయ్యలే. ఇక్కడే ఉండు అంటే ఇక్కడే ఉంటుంది. మనం చెప్తే వింటుందా? వినలేదు. ఎలా మనము దానికి సర్వెంట్లు అయిపోయినాము. ముక్తులైతే ఏమైతుంది? మనకి అవి సర్వెంట్లయింది. నేను ప్రశ్న అడిగినప్పుడు మీరంతా ఏం చెప్తారే? నా ఇంద్రియాలు, నా అంతఃకరణ, నా మనస్సు, నా అంతఃకరణ, బుద్ధి అంటే ఇక్కడ మనం చెప్పినట్టు వింటుందా ఇది? ఈ పొద్దు ఉపాసన చేయాల, నేనేమి తినకూడదు. అట్లేమన్నా అంటే అది చెయ్యాల కదా! మనం చేయకుంటే ఏమనుకోవాలా మనము? ఈ పొద్దు నేను టీవీ చూడాలంటే అక్కడికి నా నా చేతిలో లేదు. చూసే పీడిస్తుంది. ఇప్పుడు టీవీ చూడకూడదు ఈ పొద్దు అనిందే. తెల్లవారు లేచిన తక్షణము స్నానం చేసి దేవునికి నమస్కారం చేసే ఏమైనా తినాల. అంతవరకు ముట్టకూడదు అంట. అవిటికే బిడ్డలకంతా మొదలు ఇంకా ఒక ఏమంటారు, ఒక ఆర్డరు, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంట వేస్తారు. అవేమైతుంది మనకు మొదలు ఇంకా అభ్యాసం అయిపోతే మనకు అదే నేచర్ అయిపోతుంది అనేది. సో ఈ బద్దు ఒట్లో భగవద్గీత ప్రతి ఒక్క అధ్యాయంలో ఈ 3 పాయింట్లు వస్తుంది. ఇక్కడ భగవద్గీత 2వ అధ్యాయంలో ఇది అర్జునుడు అడిగింటాడు, ముక్తులైనడు స్థితప్రజ్ఞుడు ఎట్లుంటాడు అని. అక్కడ మనకి సాధనలకు చాలా ముఖ్యంగా ఉండేది ఉంది. దాన్ని చూస్తామంట. వెనుకలో మనము 2వ అధ్యాయంలో చెప్పింది మనకి ఇంకొకటి బ్రహ్మ సత్యము, జగత్తు మిథ్య. బ్రహ్మ ఒకటిడిస్తే అవస్థే కానీ అవస్థే లోపు నుండే అర్ధ డజన్ కానీ నిజంగా లేదు. ఉంది కదా, నాకు కనపడిస్తా ఉంది కదా అంటే లెక్కకు లేదు. ఆటకుంది, ఆడుకో, లెక్కకు కదానే మనకు కావాల్సిండేది ఇంపార్టెంట్. అట్లా మరి లెక్కకుండేది యావది? అది ఆటకు లేదు, లెక్కకుంది యావదది ఆత్ముడే. దాన్ని ఇంకా మన మనస్సు మనం పుట్టిండేదే దాన్ని తెలుసుకునేదానికి. మనం అది తెలుసుకునేదానికి లాభమేమి? మనకి ప్రపంచంలో హయ్యెస్ట్ ఆనందం చిక్కింది తైత్తరీయ ఉపనిషత్తు, ఆనందవల్లి. మనం దాంట్లో చూసాము. దాన్ని ఇంకా మన గురి అందరూ మనుషులై పుట్టితే, మనుషులే కాదు దేవతలు కానీ మనుషులు కానీ ఎవరైనా కానీ వాళ్ళ నిజమైన గురి ఇది ఉంటుంది. మనకి ఎందుకు గుర్తుంటుంది గురి? యావ జన్మం పుణ్యమో అట్లీస్ట్ మన గురి ఇప్పుడైనా మనకి గుర్తవుతా ఉంది. ఓకే, ఈ ముక్తులైన వాళ్ళు ఎట్లుంటారు? వాళ్ళు వాళ్ళ జ్ఞానము పరమాత్మలో ఐక్యమైపోయింది. వాళ్ళ మనసు దాంట్లో కరిగిపోయిందే. వాళ్ళు ఇప్పుడు మనము మీరు ఎవరు ఉంటే మనం శరీరం చూపించి నేను ఉంటాము, వాళ్ళేమంటారు పరమాత్ముడు నేను ఉంటారు. ఇంతే వ్యత్యాసం. వాళ్ళు అక్కడ నిల్చింటారు, మనము ఇవిటి లోపల నిల్చింటాము. ఇంతే వ్యత్యాసం. ఇవి రెండిట్లో యావది సత్యము అది సత్యము, ఇది మిథ్యము, అంతే వ్యత్యాసము. సో మన నిజమైన స్వరూపం అది. ఇది డూప్లికేట్, ఇది ఆటుకుండేది, లెక్కకు లేదు. మనం దీన్ని నమ్ముకొని ఇదే నేను ఉంటా అనుకోవడము. నిజమైన నా ఇల్లు అక్కడుంది, నేను ఇక్కడికి ఊరికి వచ్చాను అంటారు. మన మనసులో 2 చేంబర్స్ చేసుకోవాలా. ఒక చేంబర్ వెనుకతో ఉంటుంది, అది శాంతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ముందు తోటుండే చేంబర్ దొంబరాట ఆడుతూ ఉంటుంది, సర్కస్ ఆడుతూ ఉంటుంది. ఆడుకొని ఇడిచేయండి. మనం ఎనుకల చేంబర్లో ఉండాలి ఎప్పుడు. బ్రహ్మజ్ఞానిలు ఎనుకల చేంబర్లో ఉంటారా, మనము ముందర చేంబర్లో ఉంటాము. ఇంతే వ్యత్యాసం.
ఇప్పుడు ముక్తులైన వాళ్ళు ఎట్లుంటారో వాళ్ళ జ్ఞానము ఆ పరమాత్మలో వాళ్ళ మనస్సు దాంట్లోన లీనమైపోయి ఉంటుంది, ఉండే లేదు. లీనమైంది అంటే మొదలు ఉప్పు ఉంటుంది, నీళ్ళు కరుగుతుంది. సారీ, ఉప్పు ఉంటే కదా కరిగేకి, ఉప్పే లేదే. బ్రహ్మ సత్య జగత్తు మిథ్య. అయితే మనం చెప్పేటప్పుడు ఆ తరం మాటలు ఉపయోగించాల్సి పడుతుంది అంతే. బట్ మనం అర్థం చేసుకునేటప్పుడు అట్లా చేసుకోకూడదు. ఆ తర పుణ్యం ఈ వాళ్ళు ఎట్లుంటారు, వాళ్ళు మనస్సు లోపంతో ఉంటుంది. దాన్ని సంస్కృతిలో అంతర్ముఖత్వము. వాళ్ళ మనసు లోపల ఉంటుంది. మన మనసు ఎట్లుంటుంది, ఆవతలు ఉంటుంది. మన బుద్ధి ఆవతలు ఉంటుంది, మన మనస్సు ఆవతలు ఉంటుంది, మన చిత్త ఆవతలు ఉంటుంది, మన ఇంద్రియాలు ఆవతలే చూస్తూ ఉంటుంది. కాబట్టి మనకేమైతుంది, ఆ ఇంద్రియాలు చూస్తే అవి అవి నేను పొందితే నాకు ఆనందం చిక్తుంది, సుఖంగా ఉంటుంది. అంటే మనము టెంపరీ ఆనందానికి, అశాశ్వతమైన ఆనందానికి, ప్రపంచంలో యావది శాశ్వతంలే, మరి అది ఏం శాశ్వతం ఆనందం ఇస్తుంది మనకి? మనం ఇట్లిపోయి ఉంటాం. ఇప్పుడు మనకి శాస్త్రం విచారం తెలుసుకుంటే దాన్ని ఇంకా మనకి యావది నిత్యము యావది అనిత్యము కొత్త అయింది. సో వాళ్ళకి ఎక్కడుంటారో మనము ఎప్పుడునూ ఆవతోట్లుంటాము, విషయాల్లో ఉంటాము. అట్లా ఎవరు మనము ఎప్పుడు విషయాల్లో ఉంటామో అవేమవి అనాత్మ వస్తువులు, అవి సత్యం కాదు. మనకు అవుట్లోన కామము, కామం అంటేనే నాకది కావల్లా అనిందే ఉంటుంది. సో మన లోపల ఒక ఇది చెప్తాము కొటేషన్, అవిద్య కామ కర్మ, కర్మం ఇంకా జన్మ. మనం ఇది బాగా చూసాం. మొదలనేది అవిద్య, కామం ఇంకా కర్మం ఇంకా మనకి జన్మము. ఈ అర్థం చేసుకోవాలంటే మనం వెనుకలు చేసుకోవడము ఇప్పుడు ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, బాగా అర్థమైంది. నేను ఇప్పుడు పాము అనుకుంటా ఉన్నాను, ఈ అవిద్య అనేదానికి ఏమి అనేదానికి. అక్కడ అది రాంగ్ నాలెడ్జ్, దీన్నే అవిద్య అనేది. కొనాకేమవుతుంది, నాకు గుర్తవుతుంది పాము కాదు పగ్గు అనింది. విద్య సరే రైట్ నాలెడ్జ్ ఇంకా నాకు గుర్తవుతుంది. సో ఫస్ట్ ఎత్తుకుంటానే అవిద్య. ఆమె ఇంకేమవుతుంది, అక్కడ పాము తక్షణము నేను పరిగెత్తిపోవాల. ఎలా మనకి సుఖప్రాప్తి దుఃఖ నివృత్తి. నాకు సుఖం కావాలా, దుఃఖం వద్దు. ఇది పాము కొరికితే చచ్చిపోతాను, నేను ఉండలే, పరిగెత్తిపోవాలా. అక్కడికి ఏమాయా మనకి వస్తువులు అవుతుంది, దాన్ని ఇంకా నాకు కామాలు వస్తూ ఉంది. ఆ పాము చూస్తే కామము అంటే దిగులు కావచ్చు, ఆశ కావచ్చు. పాముకి ఆశ అయ్యలే, దిగులు పారిపోతాము. ఇప్పుడు నేను సముద్రం తోటిపోతా ఉన్నాను, అక్కడ కప్పే చెప్పుంది, నాకు గుర్తులే. నేను దాన్ని అది పడపడ అంట మించుతా ఉంది. ఓ వెండుంది అంట నాకు గుర్తు అనుకోని తక్షణము నేనేం చేస్తాను, పరిగెత్తిపోతాను దాని తొట్టు. ఎలా నాకు అది కావాలా, నాకు అది ఆనందం ఇస్తుంది అనింది. అక్కడికి ఏమాయా మనము ఎప్పుడు తప్పుగా థింక్ చేస్తామో అది అవిద్య. దాన్ని ఇంకా నాకు కామం వస్తుంది, సుఖప్రాప్తి దుఃఖ నివృత్తి. అప్పుడు నేనేం చేస్తున్నాను, అది వెండి అంటే ఎత్తుకోనేకి పరిగెత్తల్లా, పాము ఉంటే తప్పించుకోనేకి పరిగెత్తాల. క్రియ కావాల, కర్మ. ఎప్పుడు నేను కర్మ చేస్తానో అక్కడ కర్మ, అవిద్య కామ కర్మ. కర్మ అంటే క్రియ, కాయ వాచ మనస. మనం ఏం చేస్తున్నా అది క్రియ అయిపోతుంది. ఎప్పుడు నేను క్రియ చేస్తానో పుట్టేది సచ్చేది జన్మము. సో ఇది సైకిల్, ఇట్లా రొటేట్ అవుతూ ఉంటుంది. వెనకలు మనం దీన్ని చూసాం. నాకు ఇక్కడ అర్థమైంది ఎగ్జాంపుల్, దానికి ఫస్ట్ ఎగ్జాంపుల్ బాగా మెలికేయాల. ఇక్కడ అవిద్య,
అవిద్య అంటే ఏమి? ఈ శరీరం నేను అనుకోవడం. మనం శరీరమా? పగ్గంని పాము అనుకోవడం. అలాగే ఆత్మని ఈ శరీరం నేను అనుకోవడం. ఆమె ఇంకేమాయా? ఎప్పుడు నేను శరీరం నేను అనుకుంటానో, ఇప్పుడు పుట్టినాను, ఒక దినం చేస్తాను, పుడితే సంతోషము, చేస్తే దుఃఖము, అక్కడ మధ్యలో ఏమేమి కాయలలో అన్నీ వస్తుంది, కరోనా వచ్చే దుఃఖము, మనకు కావాల్సిన పోయేసరి దుఃఖము, ఇంకేమో ఆయా దుఃఖము, నాకేమో చిక్కే సంతోషము. వీటికి మనకి కామము, అవిద్య, కామము. ఎప్పుడు మనకి ఇదైతుందో కర్మం చేస్తాం. ఎప్పుడు కర్మం చేస్తామో నా మనసులో దాన్ని ప్రింట్ అయింది సంస్కారం. దానికి తక్కంతే పుట్టేది సచ్చేది. ఈ సైకిల్ పునరపి జననం పునరపి మరణం జఠరేశయనే. మరీ ఆ గర్భంలో పోయేది, పుట్టేది, సచ్చేది. ఇదైపోయింది. ఎప్పుడు ఇది ఎండ్ అయ్యేది? అక్కడ ఉంటే కదా, పాము ఉంటే కదా అక్కడ ఎండ్ అయ్యేదానికి. ఇది రాంగ్ నాలెడ్జ్. ఇంకా రైట్ నాలెడ్జ్ వస్తే సరిపోతుంది. ఇంత మనకు గొత్తు. అంతిటికు ఇవే కారణాలు. అక్కడికి అవిద్య, కామ, కర్మ, జన్మ. మనకేమైంది ఇక్కడ? వాళ్ళకి మనకి ఎంత విరుద్ధంగా ఉంటుంది చూడండి. ఇక్కడ మనకి కామాలు సంపూర్ణంగా ఇడిచేసేకి మనకు వచ్చేలేదు. మనకేమిటి కావాలా? ప్రతి ఒక్క మనుషులకు ఆనందమే కావాల్సిండేదే. బట్ మనకు ఆనందం ఎక్కడుందో గొత్తలేదే. మనమేమనుకుంటా ఉన్నాము, వస్తువుల్లో ఉంది. రాంగ్ నాలెడ్జ్, తప్పు. సేట్ కథ, దొంగ కథ చెప్పింది. మనలోపనే ఉంది. ఎవరు మనలోపం పుడుకుతాము? మనలోపం పుడికేలే, అవతలు పుడికెక్కిపోతాం. ఇదే వచ్చిండేది. వీళ్ళకి ఏమైంటుంది? బ్రహ్మజ్ఞానిలకి కామాలే ఉండేది, వాళ్ళకి అవిద్య ఉండేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ఇట్లే. ఎప్పుడు బ్రహ్మజ్ఞానిలకి అవిద్యం లేదో, అవిద్యం అంటే ఏమి? నేను ఆత్మస్వరూపుడు. ఎప్పుడు ఆత్మస్వరూపుడు వాడేనో వాడి లోపల ఆనందము గణి, ఆనందము మెయిన్స్ అంటాం కదా, ప్లస్ ఆనందము సముద్రము. తూ ప్యారికి సాగర్ హై రే, ఆనందకి సాగర్. వానికి ఇంకేం కావాలా? ఎక్కడ పుడుకొని పోవాలన్నా? వానికి ఎప్పుడు ఆనందం నా లోపల ఉంది అంటే కామం లేదు. ఎప్పుడు అవిద్య లేదో కామం లేదు. కామం ఎప్పుడు లేదో క్రియ లేదు. క్రియ ఎప్పుడు లేదో వాడు పుట్టేది సచ్చేది లేనే లేదు. నిద్రలో ఏం పని చేస్తాం మనము? ఏమైనా పని చేస్తామా? ఏమైనా ఇంద్రియాలు వర్క్ అవుతుందా? ఏమేమీ లేదు. ఆనందం ఉన్నామో లేదో చూడండి ఎంత క్లియర్గా ఉంది. ఇప్పుడు నేను ఆత్ముడిగా ఉంటాను నిద్రలో. ఎలా? అక్కడ అవిద్య లేదు. అవిద్య ఎప్పుడు లేదు. నా స్వరూపంలోనే నేను ఉంటే కామం ఎక్కడుంది? కామం లేదు. కామం ఎప్పుడు లేదో క్రియ లేదు. దానికే ఆత్మనికి నిష్క్రియము అంటారు. ఇక్కడ మనము పుట్టినప్పుడు ఇంకా సచ్చే వరకు ఏమైనా పని చేస్తూనే ఉండాల. తెరవారిని ఇంకా రాత్రి వరకు ఒక నిమిషం పురుషోత్తు లేకనొక ప్రపంచంలో అందరూ ఏమో ఒక పని చేస్తాను. దీన్ని నేననేది ర్యాట్ రేస్. ఈ విచారం గుర్తయితే మన ర్యాట్ రేస్ అక్కడికే కట్ అయిపోతుంది. నేను క్లినిక్ ఒక దినము రజా ఇస్తా ఉండలే, మీకు అంతా చెప్పింటిని జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడు ఈ విచారం వింటామో మనకి ర్యాట్ రేస్ పైడిస్తుంది. ఎప్పుడు ర్యాట్ రేస్ పాయినో అప్పుడు మనం లోపం పుడికి షురు చేస్తాము. మనకి 50% టెన్షన్నే లేదు. దేవుడు పుట్టించి ఇంకా మనకి రోటీ కప్పడం మకాన్ అందరికీ ఇస్తాడు. ఎట్లా దొంగకి ఇస్తాడు, చెట్లకి ఇస్తాడు, ప్రాణులకి ఇస్తాడు. మరి నాకేమి? మనము బిడ్డలు పుడితే వాళ్ళకి ఆహారం యోగం చేస్తారనే వాళ్ళు తల్లిదండ్రులు చూసుకుంటారు ఉంటే ఎంత ఆనందంగా ఉంటారు. మన మీద ఉండేకొచ్చేలా ఎట్లా ఎలా అంటే మనం సంపాదించేలా, నేను చేయాల కాంపిటీషన్ను, వాడికి అది చిక్కే నాకు ఇది చిక్కులే, వాడికి అది చిక్. మనం ఇవిట్లోనే సచ్చి మత్తు పుడితే తిరిగా సేమ్ రిపిటేషన్. బ్రహ్మజ్ఞానిలు కట్టుకుండేలే ఆనందం చిక్కెత్తుంది వాళ్ళకి అట్లా. సో ఇది ఇంపార్టెంట్.
ఇప్పుడు మనకి ఇది కాదు తెలుసుకోనికి వచ్చేటిదే. మనకి శుభాలు కానీ అశుభాలు కానీ దాంట్లోన విషయాలు మనకు ఆసక్తి ఉంటుంది. మన ఇంద్రియాలు అవతలుంటుంది. 3 పొద్దులు కండ్లు చూస్తాం. ఆ విషయాలు అవతలుంది. నా ఇంద్రియాలు కూడా అవతలే ఉంది. నా అంతఃకరణ మనసు కంపేర్ చేస్తే విషయాలు అవతల, ఆ విషయాలను చూసే కండ్లు, వినే చెవులు, వాసన, నాలుక రుచి, స్పర్శము ఉండేది 5 వస్తువులు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధలు. దాన్ని ఉంది లేదు అనుభవించే నాకు 5 ఇంద్రియాలు. సో ఇవేమైతా ఉంది, ఆ విషయాన్ని చూస్తుంది, నాకు ఇది కావాలా అనిపిస్తుంది. ఆ విషయాలు చూసిన తక్షణ మనకు కామం వచ్చే కారణమేమి, నాకు ఆనందం కావాలా. ఇదే అవిద్య. అవిద్యని ఇంకా నేనేం చేస్తాను, ఆ విషయాల్ని పొందేదానికి ప్రయత్నం చేయాల. కర్మం స్టార్ట్ అవుతుంది అట్లా. మనకి ఎప్పుడు నేను ఎప్పుడు సంతోషంగా ఉండాలా, సుఖంగా ఉండాలా, దుఃఖం వద్దు, సుఖం కావాలా అనుకుంటామో మనము ఆ వస్తువుల్ని సంపాదించేసేదానికి అవుట్లుక్ పోతూ ఉంటాము. మనకు గుర్తుండేదేమి, విషయాల్లో సుఖముంది, దాన్ని ఇంకానే దుఃఖాలు. దాన్ని దూరం చేసుకోనికి, దగ్గర చేసుకోనికి మన ప్రయత్నం నడుస్తూ ఉంది. అవి మనము చూసిన తక్షణము మనకి ఇంద్రియాల్లో జొల్లు కారక్షురువైంది. సలైవ మనకు ఆహారం చూసిన తక్షణం ఎట్లా నోట్లో జొల్లు కారుతుందో అట్లా ఆ వస్తువులు చూసిన తక్షణం నాకు అది కావాలా, నేను అది అనుభవించాలా. చూసేది కానీ, వినేది కానీ, లేకుంటే ముట్టేది కానీ, ఇవి మనకు అనిపిస్తూ ఉంది. ఎప్పుడు అది అనిపిస్తుందో నేను దానిపై పొందల్లా, పొందేదానికి క్రియ చేయాల. ఇది కంటిన్యూ అవుతా ఉంది. వాళ్ళకి ఎట్లయితుంది, వాళ్ళకి పరమాత్ముడిలో మనసు నిలిచి, మనసు కరిగిపోయింది దాన్ని. ఇంకా వాళ్ళకి ఈ ఈ సైకిల్లే లేదు. అది కూడా చూసాము. మనకేమైతుంది, 3 పొద్దులు ఆ విషయాలు చిక్కేసి పెట్టుకోండి, మనం అనుభవిస్తాము. అనుభవించాం కదా, అనుకోని అయిపోయినా అయ్యలేదు. మనం అనుభవించినప్పుడు ఒక మన మైండ్ ఎట్లుంటుందంటే ఒక జిరాక్స్ బాక్స్. మీరేమీ అనుభవించండి, ఒక కాపీ ప్రింట్ చేసుకొని అది పెట్టుకుంటుంది. దాన్ని సంస్కారము అంటాము. సుఖం కానీ దుఃఖం కానీ అనుభవించేది అక్కడ ప్రింట్ అయిపోతుంది. దానికి అది చిత్తం లోపున ప్రింట్ అయిపోతుంది. దాన్నే సంస్కారము అనేది. ఇప్పుడు నాకు ఆ వస్తువు, ఫర్ ఎగ్జాంపుల్ నేను అవతల పోతా ఉన్నాను, సమ్మర్రు, నేను అక్కడ మామిడి పండు చూసిన తక్షణము అరే మామిడి పండు వచ్చింది, నేను ఇప్పుడు కొనుక్కోవాలా, తినాలా. ఎక్కడిది ఇది, ఆ బీజము మనం వెనకల సమ్మర్లో తినిండే ఆ తినిండే బీజం ఉంది. ఆ బీజం ఉంది. అప్పుడు వస్తువులు ఉండలే మధ్యలో, అయినా దాని బీజం ఉంటుంది, దాని సీడ్ ఫారం ఉంటుంది. ఆ సీడ్ ఫారం ఇప్పుడు నేను దాన్ని చూసిన తక్షణం నాకు వచ్చే. కొన్నిసార్లు నేను మామిడి పండు ఉంటే వినిన తక్షణము, కొన్నిసార్లు అది సమ్మర్లో వస్తుంది నాకు గుర్తయిన తక్షణం ఐ స్టార్ట్ ఎక్స్పెక్టింగ్ సమ్మర్ ఎప్పుడు వస్తుంది, ఆ మామిడి పండ్లు ఎప్పుడు వస్తుంది, నేను అది తినాలా. ఇది ఒక ఎగ్జాంపుల్ నేను ఇచ్చింది. ఈ తరం మనకి మనసులో అవతలిపోతూ ఉంటుంది. దీనికి విషయ వినివర్తంతే అంట శ్లోకంలో చెప్తారు. మనకి ఆ సీడ్ ఫారం, దాన్ని సంస్కారం ఉంటాము, మనస్సిన వాసన అంటారు కూడాను చెప్తాము. అది మన మనసు లోపల, ఆ చిత్తం లోపల ఉండే ఉంటుంది. దీనికి మనం ఏమంటాము, ఆహారము అంటాము. ఆహారం అంటే ఏమి, మనం ఊరికే తినేది కాదు, చూసేది, వినేది. ఇప్పుడు చెప్తుంది కదా, 5 వస్తువులు అవతల ఉంది. దాన్ని మనము తీసుకోవాలా, చూడాలా, వినాలా అంటే అది ఫుడ్ అంటాము. వాటికే మనము ప్రతిదినము మనము ఈ మనసుకి ఏం ఆహారం ఇస్తామో అది కూడా ఇంపార్టెంట్. ఈ భగవద్గీత వినేది, ఉపనిషత్తులు చదివేది, దాన్ని మనసులో మెల్కేసేది, ఇది కూడా ఒక ఆహారమే. దాని బదులు నేను ఇంకేమైనా సెక్స్ బుక్సో, లేకుంటే ఈ గవర్నమెంట్ పాలిటిక్సో,
ఇట్లా పిక్చర్లు చూసేదో వినేదో దాన్నే మాట్లాడేదో చేస్తే నా మనసు ఆతొట్టిపోతుంది అనిందే. దీనికి ఆహారము అంటారు. మన ఇంద్రియాలకి ఈ ఆహారం చిక్తే అది యాక్టివ్గా ఉంటుందంట. ఆ చిక్కలేదు ఉంటే కొరుగినట్లయిపోతుంది. అవి సూక్ష్మైంటే యోగ శాస్త్రంలో చెప్తారు. సో దానికి ఏమైతుంది, ఆ విషయాల్ని నేను చూసిన తక్షణము, లేకుంటే దాన్ని జ్ఞాపకం చేసుకున్న తక్షణము, లేకుంటే ఎవరన్నా దాని విచారం మాట్లాడితే నాకు దాన్ని కావల్లా, నాకు కావాల్సిందేదైతే రాగము, నాకు వదుకుండేదైతే ద్వేషము, ఇది ఉంటుంది. మనకు గుర్తుంది ఇది. సో దీనికి ఈ సీడ్ ఫారం మన లోపల ఉంటుంది అనేదానికి ఏం చెప్తారు అంటే, దీనికి సంస్కారం అంటారు. వెనుకలో ఒకసారి వేదవ్యాసలో వాళ్ళ శిష్యులకి చెప్తా ఉండ్రి, వాళ్ళు రాసుకుంటా ఉండ్రి. అప్పుడు వాళ్ళ శిష్యులు అంత బ్రహ్మచారిలు, పుట్టినప్పుడు ఇంకా బ్రహ్మచారిలు. సరే నిందే వేదవ్యాసుల దగ్గర నేర్చుకుంటా ఉండ్రి. వేదవ్యాసులు చెప్పరు ఈ విచారము. అది వస్తువులు ఉన్నప్పుడు కాదు మనకి మోహం వచ్చేది, ఆ వస్తువు లేకుండా దాని సంస్కారము, దాని సీడు మన అంతఃకరణలో ఉంటుంది అంటే చిత్తాలో అండ్రి. ఎవరు నమ్మలేవాళ్ళు, మేము నమ్మలేదు అంటాండ్రి. వీళ్ళు ఏం చేస్తారే, సరే చేయండి పర్వాలేదు అండి, మనకు అది నమ్మకం వచ్చినప్పుడే దాన్ని రాస్తామంటే అక్కడికి ఒక కామ వేసేసి ముందు చెప్పుకోపోయారు. కొన్ని నెలలు అయిపోయా. ఒకసారి ఏమాయా, ఈ సన్యాసులు అందరికీ కుటీరం ఉంటుంది, అందరూ తూరు ఉంటారు అక్కడే. ఒకసారి రాత్రి మధ్యరాత్రిలో ఒక సుందరమైన ఆడది కాడు, అక్కడ ఎవరూ లేదు. ఆ కాడులో అది ఎట్లొస్తుందో ఏం కొతో వచ్చిందే వానొస్తూ ఉంది జోరుగా, మబ్బు ఉంటే మబ్బు, కాడు ప్రాణీలు ఉంది. వచ్చిందే ఈ సన్యాసిలు ఉండరు, వాళ్ళు వాకలు తోడుతూ ఉంది. వాళ్ళు వాకలు తీసి ఎవరో ఉంటానిందే. చూస్తే ఈమె బట్టలంతా తడిపోయింది, నానిపోయింది, చాలా సుందరంగా ఉంది. ఇప్పుడు వాళ్ళు చూసారు కదా ఆమెని. చూసిన తక్షణ ఆమె చెప్తా ఉంది, నాకు ఇక్కడ ఎవరు గుర్తులేదు, నేను ఎట్లా తప్పించుకొని వచ్చేసాను, ఈ దినం నాకు పడుకోనికి ఇక్కడికి జాగా అయ్యండి అంటే అడుగుతుంది. అప్పటి కోసం వాళ్ళు చెప్తారు, నేను సన్యాసి, దాన్ని ఇంకా సరే పొంచేయి, నువ్వు లోపలికి పో, నేను అవతల ఎట్లా పడుకుంటాను అని చెప్పిడిచి వాకలు వేసుకుంటా చెప్తారు. చెప్పినప్పుడు చెప్తారు ఆమెకి, నేను ఎంత ఆకలి కొట్టినా మీరు తెలియకూడదు అంట చెప్పేసి వాళ్ళు పోతారు. ఆమె కానీ ఉంటుంది, ఆమె లోపం పోతుంది, పడుకుంటుంది. వీడిపోయిందే పై పడుకుంటాడు. పడుకోని తక్షణము వీడు మనసులు ఇప్పుడు తనే ఆమెను చూసే కదా, ఆమె సుందరంగా ఉంది, ఆస్తులు ఉత్పత్తి అవుతా ఉంది. వీడేం చేసే చాలా చెప్పు తడుచుకునే, ఇంకా 2-3 గంటలు అయిపోయాయి, వీడికి తడుచుకోనే కాలేదు. వీడు వచ్చింది వాకుల్ని దడ తొడుతూ ఉన్నాడు. ఆమె వాకులు తీయకూడదు మొదలే చెప్పిండాడు, ఆమె కూడా వాకులు తీయలేదు. కొనాకేం చేసే వీడు వీళ్ళంతా ఎక్కి పెంకులు తీసి వచ్చి కిందుకొస్తుందంట. ఆమె అక్కడే కూర్చోండంట. వచ్చిందే ముందుతో కూర్చుంటాడు. చూస్తే గురులు ఎవరు వేదవ్యాసులు. ఏం కావాలా వాడు విచారం. అప్పుడు వాడు తల వంచి, స్వామి మీరేం చెప్తున్నారు కరెక్ట్గా ఉంది, ఎంకల్ జన్మం సంస్కారాలు అట్లుంటుంది, ఇది ఎప్పుడు వరకు మనకి తొందరిస్తూ ఉంటుంది. ఇది నేను ఊరికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చింది. అన్నీ కావచ్చు 5 వస్తువులు ఎప్పుడు వరకు అవుతుంది చెప్పండి ఎవరైనా? ఎప్పుడు వరకు దీని కాట, దీని ఒక తొందర ఉంటుంది? ఆన్సర్ చెప్పండి ఎవరైనా. ఆ విత్తనం ప్లేస్ లో మంచి విత్తనాలు వచ్చేంత వరకు. ఏమ్మా? ఆ సీడ్ ఫామ్ లో ఆ విత్తనం బదులు ఇంకొక విత్తనం వచ్చేంత వరకు ఆ పాతవి వాసనలు ఉంటాయి. ఇంకొక ఇత్తు వచ్చేది పెట్టుకోండి, తినేది అప్పుడు తినేది వస్తుంది అంతే. ఎవరు వస్తున్నానో అదే ప్రాబ్లమే. అక్కడ సీడ్ ఉండే అంటే చెట్టు పెరుగుతుంది. ఏం చేస్తారు అప్పుడు? అంతఃకరణ శుద్ధి సార్. అవి లోపల ఎప్పుడైతే అంటే మనము
ఈ ఈ మీరు అంటారు ఏం అంతఃకరణ శుద్ధి చేసుకోండి, పయ్యలేదు. సీడ్ ఎట్లా పోతుంది? మీరు అంతఃకరణ శుద్ధి పైతో చేసుకుంటారు, మనసు శుద్ధి చేస్తారు. మనసుకింత వెనకల బుద్ధికింత వెనకల చిత్తంలో ఉండేది ఎప్పుడు పోతుంది? మీకు పాము దిగులు ఎప్పుడు పోతుంది? ఇది వెండి ఇంట ఎత్తుకునే ఆశ ఎప్పుడు పోతుంది? అక్కడ పాము లేదు అని తెలిసినప్పుడు పగ్గము చూసి మీకు అక్కడ పాము నిజంగా లేదు అన్నప్పుడే మనకి ఇది పోయేది కదా. దీన్నే అవిద్య, రాంగ్ నోషన్ అంటాము. మనకి ఉంటుందా సార్? ఇవన్నీ ఉంటాయి ఆ విత్తనాలు? ఎంతే సన్యాసులు కానీ ముక్తులు అయ్యే వరకు మన మనసులో ఉండేదే. మరి ఎలా వాటిని దాటడం ఎలా సార్? దాన్నే ఇప్పుడు చెప్తా ఉండేది. ఇక్కడ ముందరికి చెప్తా పోతారు వాళ్ళు. చాలా బాగుంది ఇది సాధన, మనకిది సాధన. ఎట్లెట్లా వాళ్ళ విచారం చెప్తా ఉండేది నేను. ఎవరికి లేదు ఇది. ఇంద్రదేవుడు, విశ్వామిత్రుడు కరెక్ట్. ఇంద్రదేవుడు అహల్య పెండ్లేదప్పుడే వాడికి ఈ దేవతలు ఉండొచ్చు. ఇప్పుడు దేవతలకి మనకింత అంతఃకరణ శుద్ధి మనమందరూ ఒప్పుకుంటాము. దేవతలకి మనుషులకింత అంతఃకరణ శుద్ధిగా ఉంటుంది, డౌట్ లేదు. బట్ ముక్కులు కాకుంటే వాళ్ళకి ఎప్పుడైనా ఇది కాటియచ్చు, అంటే తొందరయచ్చు, అవతలకు వచ్చేస్తుంది. ఇది ధర మనం నిల్చుకొని వచ్చేస్తుంది. ఇది కష్టమైతే ఉండేది మనకి. ఎంత సూక్ష్మం చూడండి వేదాంత. ఇది మన భగవద్గీతలో కృష్ణ భగవాన్ చెప్పాడు. అందరు చెప్తారు దీన్ని, ఊరికే చెప్తారంతే. చెప్తే మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చి అర్థం చేసుకోవటం. మరి ఇప్పుడు నేనేం చేయాలా? ముందరికి ఇప్పుడు నేను ఉత్తరం ఇస్తా వస్తారు. అది సీడ్ ఫారంలో ఉంటుంది. మనం సస్పెండ్ పడుకుంటే ఏమాయా లేచిన తక్షణం నాకు ఉందా లేదా, మనసు ఇడిచింట్రీ టెంపరీగా లేస్తే ఆస్తులు ఉందా లేదా మనమే చెక్ చేసుకోండి. మరి సస్తే మనసు ఉంటుందా లేదా? మనసు ఉంటుంది. ఆ మనసులో ఇదే చిత్తము ఉండే ఉంటుంది. ఆ చిత్తంలో ఈ సీడ్ ఫారం ఉంటుంది. అది తిరిగా లేసుకొని వస్తుంది. ఇప్పుడు ఎండకాలం వచ్చాయంటే ఫుట్పాత్లో ఆ గిసువు ఏమీ ఉండేది, అంతా ఎండిపోయి ఉంటుంది. జస్ట్ 1-2 వానలు దాని కెసువు పెరుగుతుంది. ఎక్కడికి వచ్చే మనమే విత్లేస్తామే, మొదలే అక్కడ ఉంది. దానికి సరి అయిన ఇది చిక్కింట్లే. ఒక చిక్కే నీళ్లు బుర్రంటే పెరిగేసే మన మనసులో ఉంటుంది అది. అప్పుడు ఇప్పుడు వాళ్ళ సన్యాసులు వాళ్ళంతకు వాళ్ళు సాధన చేసుకొని ఉండరే. ఇప్పుడు ఎప్పుడు ఎదురుగా వచ్చినో అక్కడ ఆ సందర్భం అట్లున్నో ఆ సిచ్యుయేషన్ అట్లయిన తక్షణం వాళ్ళు ఎవరూ లేదు, చాలా సుందరంగా ఉంది. ఆ సీడ్ ఓపెన్ సీడ్ చూసి నిన్ను ఉండే కదా వెనకల సంస్కారం. అది మనకి సార్ అందుకేనా ధ్యానం చేసేవాళ్ళు, యోగులు వీళ్ళందరూ ఎవరు లేని ప్లేస్కి వెళ్ళిపోతారు, వాళ్ళ లైఫ్ మొత్తం అక్కడే ఉంటారు? అందుకేనా సార్? అది కాదు. ఒకటిది ఏకాంతం కావాలా. ఈ ఆత్మతత్వం చాలా సూక్ష్మంగా ఉండాడు. దీనికి అవుట్ల డిస్టర్బెన్స్ ఒకటి. రెండోది ఈ మనసు లోపల ఇదే చెప్పింది నేను. పెండ్లం బిడ్డలు ఇడిచేస్తారు సన్యాసిలో. ఇడిచేసింది కాడుకు పోవచ్చు. మీరు ఆ వస్తువులు ఇడిచిండొచ్చు. మీ జట్లో మీ సీడ్ ఫారం ఉంటుంది కదా, అక్కడ అది హింసించే షురూ చేస్తుంది. ఏం చేస్తారు? ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ కదా సార్, అతను శిష్యుడు ఓన్లీ నా ఎదురుగా ఉంటేనే నాకు అలా ఉంటుంది, నా మనసులో ఉన్నవి ఏమి ఉండవు అంటే దానికి రుజువు చేయడానికి వ్యాస మహర్షి అలా చేస్తారు కదా. చూడండి, ఇట్స్ కన్ఫర్మ్డ్. ఇప్పుడు మా ఇంట్లో ఒకరు పుట్టినప్పుడు ఇంకా పాపం వాళ్ళు బ్రహ్మచారులు, సన్యాసీలు అందరికీ ఉంటుంది. ఇది ఎవరు పగ్గం మనకి కనపడుస్తుందో అప్పుడు మనకి ఎప్పుడు పాము ఉండాలి.
మనకి ఎప్పుడు ఆత్మతత్వంలో నిల్చుకుంటామో, మోక్షమైతుందో అక్కడి వరకు ఈ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు మనం తింటా ఉండేది. అయితే మీకు అంతఃకరణ శుద్ధి చేస్తే తక్కువైతే వస్తుంది, లేదు ఉంట కాదా, బట్ ఉంటుంది. అహల్య ఆ నాకు ఋషి ఆ, నేనే అంటే నాకు అర్థమైంది ఏమంటే సంస్కారం అనేది ఒకటి ఏర్పరచుకోవాలి సార్. అది ఆ సంస్కారం అనేది ఈ ఇంద్రియాల నుంచి కలిగే ప్రాబ్లమ్స్ ని ఇట్ స్టాప్. ఏమంటే మనం రోజు మీరు చెప్పారు కదా, రోజు మంచి వింటుంటే మంచి సంస్కారం ఒకటి లోపల ఏర్పడుతుంది. రోజు correct. అంటే ఆ చెడ్డ సంస్కారం ఉంటుంది. ఆ సంస్కారం అనేది అంటే మీ ఇంద్రియాలని కంట్రోల్ చేసేదానికి ఆ సంస్కారం అనేది ఉపయోగపడుతుంది. సానా 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 దానికే ఆ ఇంద్రియాలకి ధర్మము యాలు మొదలు ఎత్తుకుంటాయి. మనలో స్వేచ్ఛా ప్రవృత్తి ఇడిచిడల్లా ఫస్ట్ ఎత్తుకుంటానే న్యాయం కావాలా. న్యాయం అంటే ఏమి? టిట్ ఫర్ టాట్. వాడు చేస్తే నువ్వు చేయి. బట్ అక్కడికే కాదు, అది మన లా కోర్టులో దేశంలో నడుచుకునేదే. బట్ మన ఊట్లో మనకు మోక్షం కావాలా అంటే న్యాయం ఇడిచి ధర్మం కావాలా. ధర్మం అంటే ఏమి? వాళ్ళు మనకి తప్పు చేసినా అనుసరించుకొని పోవాలా. తాళిదమ్మను బాళియాను మన ఇంట్లో ఒకటికే డైవర్స్ ఛాన్స్ లేదు, డైవర్స్ చేసుకోకూడదు. అరే ఈ క్రీడిస్తాను ఇంకొక తప్పితే అది వేరే దుఃఖము. దానికోసమే ఎక్కడ ఉంటామో అక్కడే ఉండుకొని అక్కడే మనము అడ్జస్ట్ చేసుకోపోవాలా. అడ్జస్టింగ్ నేచర్ చూడు, అక్కడి ఇంకా మనం మొదలు ఇంకా ఆ పేషెన్స్, అడ్జస్టింగ్ నేచర్ చెప్పిస్తారు. దిస్ వెరీ గుడ్, వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. ఉండి అందరూ ఒకే తరం ఉండే సాధ్యంలే, పేరు వస్తుంది, జగడాలు ఆడతాము. బట్ వి షుడ్ ఫర్గెట్ ఇది. అదే ఇంకేమి మనకి ధర్మానికి వచ్చింది. ఇంకా అక్కడ మీకు అవుట్కే ధర్మంలో ఫస్ట్ నడేని అప్పుడేమైతుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫిక్స్ అవుతుంది. మనకి అవుట్కే చెప్పేది మనకి కామన్ ఉంటుంది. ఇంకొకటి, నాకు ఎట్లా ఆహారం కావాలా అనే ఆకలి ఉంటుందో, దేవతల్ని ఇంకా పెట్టి ప్రాణుల వరకు కూడాను ఈ సెక్స్ అనే కామము ఉంటుంది. తప్పు కాదు అది. దానికోసం మనలో ఏం చేస్తారు, వీళ్ళని స్వేచ్ఛా ప్రవృత్తికి ఇడిస్త్రీని పెట్టుకోండి, ఓ పెళ్లి చేసుకుంటారు 6 months, అగైన్ యూ వాంట్ సంథింగ్ డిఫరెంట్. ఇంకొక తాగిపోతాడు అక్కడ 6 months, లేకుంటే సమ్ ఇయర్స్, లేకుంటే అక్కడ తిరిగా ఇంకొకటి కావాలా. అప్పుడు ఏమైతుంది అంటే మనం మనసు ఎట్లు పోతే అట్లా ఇడిచినట్లు అయిపోయా. అప్పుడు కూడా హై మైదాన్ హై పోండా అంటే అయిపోతుంది. మన ఇంట్లో మొదలు ఇంకా దాన్ని బిగి పెడతారు. నేను అదే చెప్పింది, మా అత్తగారింట్లో అన్న చెల్లెళ్ళు ఒక సోఫా పైన కూర్చోకూడదు. మన ఇంట్లో ఇవి స్ట్రిక్ట్ చేస్తాము. ఎప్పుడు స్ట్రిక్ట్ చేస్తామో ఆ ఇంద్రియాలకు కంట్రోల్ ఉంటుంది, అథారిటీ ఉంటుంది. బట్ ఇప్పుడు ఫారిన్ కంట్రీలో ఏమైంది, అక్కడ ఏమీ లేదు, ఎవరు ఎక్కడికి అవసరం పోవచ్చు, యు గో అంటారంట. అసలు మనవిటికి వాళ్ళవిటికి చూడండి ఎంత ఉంది. ఇది కంట్రోల్, హంప్స్ వేసినట్లా, స్లో డౌన్. లేకుంటే యాక్సిడెంట్లు అవుతుంది, హంప్స్ వేయాలి వేయాల్సిందే. అట్లా అక్కడక్కడ హంప్స్. బట్ ధర్మం ఇడియకూడదు. ధర్మం కూడా ఎవరి పైన నిలుచుకుంటుంది, ఆనందం పైన, ఆత్మన మోక్షం పైన. ఎట్లా చూడండి కనెక్షన్. ఇప్పుడు ఇంకా ముందుకు పోతాం, మీకు ఇంకా ఆన్సర్ చిక్కింది. ఏమిటికి చెప్తా ఉండరు అంటే, ఒట్లో మనకి అన్ని ప్రాబ్లమ్స్, నేను జస్ట్ ఊరికే ఒక ఎగ్జాంపుల్ ఇస్తే, అన్ని ప్రాబ్లమ్స్కు మనకి సొల్యూషన్ ఏమప్ప అంటే పగ్గం మనకి కనపడించిన. అదే తర నా నిజమైన స్వరూపము ఆత్ముడే, అక్కడుండేదే పగ్గము, పాము లేదు. మీరు ఇట్లు విచారం చేస్తున్నా ఇది లేదు, లేకుంటే మరి నాకే కామం దావల్లా, లేకుండే దానికే మనకి ఇంత కామం వస్తుంది. ఇదేమి చేసేకేలే, ఎన్నో జన్మాలను ఇంకా మనం అనుభవించి దానిపైన ప్రింట్ 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 ఈ రాళ్ళ పైన కెత్తినట్లయిపోయింది మనకి ఈ ఆస్తులు ఇవన్నీ మోహము అని తీసిపోయలేదు. మరి ఎట్లా చేయాలా ఇక్కడ చెప్తారు. వీటిని మనము 2 తరాలు మనము కంట్రోల్ చేయొచ్చు. ఒకటి విత్ వెరీ ఫోర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జైలు, వాళ్ళు ఎక్కడికి పోయాక అవుతుంది, దే కెనాట్ డూ ఎనీథింగ్. అట్లా ఇప్పుడు వాళ్ళని ఒక 10 ఏండ్లు అక్కడ జైల్లో పెట్టేస్తారు. అక్కడ వాళ్ళకి సరైన ఆహారం లేదు, చూసేది టీవీ లేదు, ఏమీ లేదు, అన్నీ కట్. ఇప్పుడు వాళ్ళు ఏమి బ్రహ్మజ్ఞానీలు అయిపోతారా ఇవన్నీ కట్ చేసి అంటే?
ఇప్పుడు వాళ్ళు అవతలకు దాని ఏమవుతారు? దాని 4 గంటల స్ప్రింగ్ని ఒత్తిపెట్టుకుంటే ఇడిచిన తక్షణ తన ఫోర్స్ ఉత్సాహం ఉంటుంది. అది మొదలు ఎంత మీరు ఒత్తిపెట్టింటారో ఆ ఫోర్స్ అవతలకు వచ్చి కొంచెం ఫ్రీడమ్ చిక్తే చాలు ఎగ్జాస్ట్. ఈ మైసూరులో ఉన్న రామకృష్ణ మొట్టమొదటి స్కూల్ ఉంది. మేము చెప్తామని మాకు గుర్తుండింది. అప్పుడు మాకు ఇవన్నీ స్పిరిచువల్ గుర్తులే. అక్కడ మినిమం క్వాలిఫికేషన్ ఏం కొత్త? మినిమం క్వాలిఫికేషన్ అక్కడ వచ్చినోళ్ళకి స్మోకింగ్ అంట. నిజంగా అందరూ ఉంటారు అట్లా. దానికే మేము మా కండ్లు ఎదురు కమ్మడిచింది ఇది. ఇప్పుడు రామకృష్ణ మఠంలో ఏం చేస్తారు అంటే చిన్నోడు పిలుచుకొని పోయింది అక్కడ స్ట్రిక్ట్, ఇట్లా జైల్లో మాదిరి. అక్కడికి పోకూడదు, ఇక్కడికి పోకూడదు, తెల్లవారులా ఇలా. కోర్స్ కొందరికి సెట్ అయిపోతుంది, కొందరికి ఏమైతుంది అంటే ఈ ఇంద్రియాలని స్ప్రింగ్ మాదిరి ఒత్తిపెట్టినట్లు. అదే వాళ్ళ ఆమెనికి తిరిగి అన్ని రామకృష్ణ మఠంలోనే ఉండేకైతే సత్యం వరకు. ఆమెని ఎలాంటి సీడ్ ఫారం ఉంది. వీళ్ళు ఆమెనిక బెరత పోతారు, కాలేజీలకు వస్తారు, మెడికల్లో ఇంజనీర్. వీళ్ళది మినిమం క్వాలిఫికేషన్ స్మోకింగ్. ఎట్లుంచండి. మరి ఆశ్రమంలో మీరు చెప్తారు కదా, కోర్స్ మనం తడిపెట్టాల దీన్ని, అంటే కంట్రోల్ చేయాలా, మనము తడుచుకోవాలా. రియల్లీ ఇట్స్ ఏ గుడ్, బట్ ఎట్లా తడుచుకోవాలా ఇది ఇంపార్టెంట్. ఎట్లా తడుచుకోవాలా చెప్పండి. దీనికి ఎట్లని తడుచుకోవాలా మేము చెప్తాము. ఆధ్యాత్మంలో తడుచుకోవాలా అంట. అది ఎట్లంటే అట్లా వినకూడదు. అవుటికే మన లోపల ఆ పత్యం చెప్పేది అన్నట్టుకును. ఎట్లా తడుచుకోవాలా? వివేకం. ఇంకా అక్కడ నేను చెప్పింటిని జ్ఞాపకం చేసుకోండి. మనం ఇట్లోపున వివేకం ఉంటుంది. ఆ జ్ఞానం ఈకుంటే ఏమది జ్ఞానం? వివేకము అంటే నేను చెప్పింటి మీకు ఇది బట్ట. బట్ట అంటే నాకు మడిచేది బట్ట. బట్ ఇట్లోపు నేను విడివించుకొని పోతే దారము, ఆమెనిక పోతే పత్తే ఉండేది, బట్ట లేదు. అలాగనే మనకి శరీరము, నేను శరీరం కాదు ఆత్మ, ఈ కొంచెం నాలెడ్జ్ కల వాళ్ళకి. ఆమెను ఇంకా ఇప్పుడు మనకి సుఖ దుఃఖాలు ఉంటుంది. ఇప్పుడు ఎండగాలం వచ్చిన తక్షణము దాన్ని ఇంకా శీతము ఉష్ణము. ఎండకాలంలో నాకు ఉష్ణము, చలికాలంలో నాకు అదే దుఃఖము, శీతము ఉష్ణమైతా ఉంటుంది. ఇవేమిది ఆగమపాయలు వచ్చేదాన్ని తడుచుకో అంటే మనం వెనకలు వెంటిమి. కృష్ణ భగవంతుడు చెప్పిండే కొనకి అక్కడే ఒక ప్రశ్న వేసుకుంటుమి. ఇది తడుచుకుంటే కృష్ణుడు చెప్పాను భగవద్గీతలో. మనమందరూ ఏం చేస్తాం? కుక్కలకి గాయాలవుతుంది, లేకుంటే కారు పైడిస్తుంది, ఫ్రాక్చర్లు అయిపోతుంది, కొంత కొట్టుకుంటుంది, అట్లే అనుభవించుకొని పోతుంది. దీన్ని చెప్పే కృష్ణుడు కావాలన్నా మనమేం చేస్తాం? కరోనా వచ్చే అనుభవిస్తుంది, సెచ్చేవాళ్ళు సెచ్చరి. అయితే వివేకం ఇంకా ఇప్పుడు మనకు అతను వివేకం ఉండిన దానికి మనకేమనిపించలేదు. ఏమంట? అయ్యో చేస్తే పుట్టొస్తాం తిరుగా, వైషుడే మరి. ఒక పాత షర్టు పోతే పాయ చినిగిపోయింది, పోతే పాయ కొత్త షర్ట్ వస్తుంది. ఇది వివేకం. అట్లీస్ట్ ఇంత. నెక్స్ట్ స్టెప్ నేను సెచ్చేవాడే కాదు, నేను ఆత్మస్వరూపు. అండ్ ఈవెన్ గోల్ మనం ఇది చేరాలి అని తెలుసుకున్నా కానీ వీటిని కంట్రోల్ చేయడం కొంచెం ఈజీ. ఏమా ఇప్పుడు నేను చేరే గోల్ ఇది అని తెలుసుకున్నా కానీ అప్పుడు ఈజీ అవుతుంది కదా సార్ వాటిని కంట్రోల్. మనకి గోల్ అంటే గుర్తయిన తక్షణం మనమే మిడిచలేదు, బట్ దానికి తగ్గంతే నేను సాధన చేయాలి కదా. ఇదే సాధన ఇప్పుడు చెప్తా ఉండేది. ఎట్లా చేయాలా? మనకి ఇప్పుడు మనం ఫుడ్ ఇచ్చేసినాము, ఫస్ట్ ఎత్తుకుంటానే హ్యాపీ అనాలిసిస్. అందరికీ సంతోషం కావాలా? ఎక్కడుంది సంతోషము? నా లోపల ఉంది. ఫినిష్. ఇదేమి కాకమ్మన్ కథ, గోవమ్మన్ కథ, సేట్ కథ, అవ్వ కథ చెప్తా ఉన్నానా? లేదు. యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్. నిద్రలో ఏమి చేయక ఆనందంగా ఉంటారో లేదో, దెన్ వేర్ ఈజ్ హ్యాపీనెస్? ఓ ఇట్స్ విత్ మీ. దీనికి ఇంత ప్రూఫ్ ఏం కావాలా? దెన్ వెన్ ఇట్ ఈస్ విత్ యూ, యూ షుడ్ ట్యాప్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్. లాజిక్ వెరీ సింపుల్. ఇన్సైడ్. ఇప్పుడు ఇన్సైడ్ కావాలంటే వాట్ ఆర్ ది ప్రాబ్లమ్స్? ఉండేదే పగ్గం అక్కడ. సో నాకు అజ్ఞానం పోవాలా అంటే యూ షుడ్ ప్యూరిఫై యువర్ మైండ్. ఈ వివేకం ఎవరికి ఇస్తామో అప్పుడు వాళ్ళ ఇంద్రియాలు వీళ్ళు చెప్పినట్టు ఉంటుంది. ఇంటర్నెట్ పూర్తి 100% కాదు. 100% అనేది ముక్తులైన వాళ్ళకి మాత్రమే. మనకేమైతుంది అంటే అప్పుడు ఆ ఫోర్స్ ఉండే కదా మొదలు,
గో గో అండ్ ఎంజాయ్, అది ఉండేది. ఇప్పుడు ఏమైతుంది, ఇప్పుడు మనము కదా, అది ఇప్పుడు జైల్లో పెట్టిరే ఏమాయా ఫోర్స్. మీరు రామకృష్ణ ఆశ్రమంలో పెట్టిరి బట్ ఫోర్స్ పెట్టిరి, బట్ వాళ్ళకి అక్కడ ఇంత నాలెడ్జ్ ఇవ్వాల్సిందే. అట్లీస్ట్ దినానికి ఒక 5 నిమిషాలు యాల మనం కంట్రోల్ చేయాలి. మన బిడ్డలకు దాన్ని చెప్పించాల్సిందే. ఇప్పుడు మీరు ముస్లిం కంట్రీలో ఇప్పుడు భగవద్గీత ఒకటిడిచి మీరు ఇది కానీ యావదే బైబిల్ కానీ ఖురాన్ కానీ అడగండి, సత్యం చెప్పాలంటే వాళ్ళు చెప్తారు. సజన రే జూట్ మత్ బోలో ఖుదా కే పాస్ జానా హై, అడగండి ఏమిటి చెప్పాలంట. నోరు మూసుకొని, ఖురాన్లో రాసింది వాళ్ళు ఏం చెప్తారో నోరు మూసుకొని, నువ్వేమైనా క్వశ్చన్ అడిగి నీకు చంపేస్తాము. ఇది నడిచింది. నా ఫ్రెండ్ అదే చెప్తా ఉండింది ఇరాన్లో. మా ఇంట్లో వచ్చిన తక్షణ వాడికి చూడి మా దాంట్లో ప్రశ్నోపనిషత్తు ఉంది. శిష్యుడు గురువుని ఏ ప్రశ్నలకు అవసరం అడగచ్చు. మన ఇంట్లో ఉత్తరం ఉంది, వాళ్ళ దాంట్లో అంత మాత్రం ఉంది. వాళ్ళకి యాల ఆత్మ గీత్మ వాళ్ళకి ప్రశ్నలే గొత్తలే, వాళ్ళకి గొత్తే లేదు. మీరు బైబిల్ అంతా పుడకండి, ఒకతో చిక్కేలే ఆత్మ. ఖురాన్ అంతా పుడకండి, చిక్కేలే. వాళ్ళకి ఎప్పుడు ఇది గొత్తలేదో వాళ్ళకి ఏమాయ అంటే, మన ఇంట్లో ఇప్పుడు ఆత్మ అంటే ఏమి మనకి గొత్తయిన తక్షణం అర్రే నేనే వాళ్ళ లోపల ఉండేది. అప్పుడు నేను మీరు మా జాతకు దాండ అంటే అడగలేమే. వాళ్ళ లోపల ఎప్పుడు ఇది గొత్తయ్యలేదో వాళ్ళది శ్రేష్టము వేరేది కీడు ఈ భావన వచ్చేస్తుంది. ఇవి అన్నిటికూను కరెక్ట్గా తెలుసుకోకుండేదే ప్రాబ్లం. మన భగవద్గీతను కూడా దీనికి ఉపనిషత్తు ఆధారము, వేదాల ఆధారము. మనది ఎంత బాగుంచండి. దానికైతే స్పిరిచువాలిటీ అంటే మన ఇండియా. మీరు అదే వస్తువులు కావాలన్నా పోండి, జపాన్దో అమెరికాదో లేకపోతే చైనాదో ఆధారం. సో ఇవి మనకు అర్థం కావాలా. మరి సాధన చేసేటప్పుడు ఎట్లు చేయాలా? అవి వస్తే హిగ్గకూడదు, అంటే మనం ప్రౌడ్ కాకూడదు. పోతే దుఃఖం ఇది దానికి ఏమంటారు మా కన్నడ లోపల ఆ వస్తువులు ఉంది ఏంటి పెట్టుకోండి, నేను అనుభవిస్తే ಯಾವುದೋ ಹೋಗ್ತದ నా ప్రారంభకు తక్కంతే వచ్చే తినండి. అరే పరమాత్మనికి అర్పించి తింటారు. పరమాత్మ నాకు ఇంకా మోక్షం కాలే, నాకు పరమాత్మ ఈ బదులు విధిస్తామప్ప, నీ కరుణే అప్ప అనిదే దాన్ని భగవంతునికి అర్పించి తినండి. అప్పుడేమైతుంది, ఆ ఫోర్స్ తక్కువైతుంది. దానికే మన లోపల అన్నిట్లోనూ పరమాత్మని చేర్చుకోండా అంట ఫ్రమ్ ది బిగినింగ్. నీకు కామం లక్ష్మి కావాలన్నా, నీకు దుడ్డు కావాలన్నా లక్ష్మి పూజ చేయి, అక్కడ దేవుని చేర్చేస్తాము. కర్మయోగ ఈశ్వరార్పణ బుద్ధిని ఇంకా చేయి. ప్రతి ఒక్కటి మన లోపల దేవుడు ఉంటే ఇంకేమో కాదు, ఆ ఆత్మస్వరూపం చేర్చుకోమని మనం ఆత్మస్వరూపం మనకు జ్ఞాపకం ఉండాల. ప్రతి ఒక్కటికి దాన్ని చేరిస్తా వస్తాం. ఇక్కడ చెప్తారు ముందుకి అది ఎట్లా మనం అనుభోగించాలా ఇక్కడ. మరి ఇప్పుడు వస్తుందప్ప ఏం చేయాలా అని అంతే చూస్తామంట. ఇక్కడ రామకృష్ణ పరమహంసులు దాని పేరే ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. వాళ్ళ ఆశ్రమంలో ఏమైంది అంటే పాఠం చేస్తూ ఉంటారు రామకృష్ణ పరమహంసులు. అంత శిష్యులు ఉంటారు, అందరూ సన్యాసిలు, 10 జనాలు 15 జనాలు. అక్కడ ఒక అమ్మ నీళ్ళు ఎత్తుకొని పోతా ఉంటుంది కుండలో, అంటే ఒక ఇది చెంబు పెద్దది బిందిగా. ఒక శిష్యుడు పార్ట్మెంట్ ఉన్నాడు, వాడు ఇట్లు చూస్తూనే ఉంటాడు ఆమె. అంత అయ్యింది. ఇంకా వీళ్ళు సన్యాసిలో ఎన్నో ఎండ్లు అయిపోయింది. వాళ్ళు అడుగుతారు, నువ్వు వెనుకల సన్యాసి అయ్యే మొదలు ఏమైపోయింది? నేను సంసారం అయింది, నాకు పెండ్లము బిడ్డలు అంతా ఉండరు అంటాడు. చూడండి, ఆ సంస్కారం ఉంటే ఆ సీడ్ ఫారము ఎట్లా మనకి వర్క్ అవుతుంది అనేదానికి. అదే ఇప్పుడు వేరే వాళ్ళకి అట్లా కాలేదు, వీడికి మాత్రం అట్లా అంటే వేరే వాళ్ళకి వేరే సందర్భంలో అయిండొచ్చు, బట్ వీడికి ఆ అనుభవించింది చూసినింది ఉండే కదా, అట్లా అవుతూ ఉంటుంది. నేను దానికే చెప్పింది. ఇప్పుడు మనం పెద్దోళ్ళు, మనకంతా ఎంతో అయిపోయింది, మనం విడిచేకి కష్టము. ఎలాంట సంస్కారం ప్రింట్ అయ్యి దానిపైన సీల్ అయిపోయింది. బిడ్డలకి ఉంది వెనకల జన్మంది, జ్ఞాపకం లేదు. ఇప్పుడు వాళ్ళు దానేమైనా మనం పెండండి చేసి సుఖభోగాలు ఇచ్చి ఆమెనికి కంట్రోల్ చేయనేది కష్టమే.
చిన్నప్పుడు ఇంకానే వాడు పుట్టేటప్పుడే భక్త ప్రహ్లాదన్ మాదిరి ధ్రువుడు మాదిరి చిన్న బిడ్డని ఇంకా వచ్చా అంటే అప్పుడు వాడు చాలా ఈజీ. దానికే మన గురుకులం లోపల 12 ఏండ్లు అక్కడ అంత బ్రహ్మచర్య పాలన చేయాలా. ఎంత బాగుంది మన సిస్టమ్, అన్నీ కూడా మోక్షానికి. అప్పుడు వాళ్ళకి నాలెడ్జ్ ఇచ్చేస్తారు. ఇక్కడే వివేకం అంటే ఏమి, ఆత్మ అంటే ఏమి అన్నీ గుర్తుంటుంది. ఇప్పుడు నా యు ఆర్ పర్ఫెక్ట్, యు హ్యావ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ఎవ్రీథింగ్, యు నో వాట్ హ్యాపన్స్, గో అండ్ లీవ్ విత్ ది హ్యాపీ లీడర్. అప్పుడు వాళ్ళు ధర్మం ఈడ్చేలే, దేవుణ్ణి ఈడ్చేలే, వాళ్ళ గురి మోక్షంతో ఉంటుంది. అప్పుడు అన్ని తోట్లు బాగే అయింది. ఇది మనకు కావాల్సినది. సో ఇక్కడికి నేను నిలిచిపెట్టింటాను. మరి దాన్ని ముందరికి ఇంకా ఎట్లెట్ల సాధనలు చేయాలా, ఎట్లా మనకు సహాయం అవుతుంది అనేది వీళ్ళు చెప్తారో ఇక్కడికి నిలిచిపెడతాను. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదేవ్.